అందరికీ నమస్కారం. నేను మీ పిసిరెడ్డి. దయచేసి ఈ వీడియో మాత్రం చివరి వరకు చూడండి. నువ్వు అన్ని వీడియోలకి ఇదే చెప్తావులే, ఇదేమంత కొత్తగా చెప్తున్నావు అనుకోకండి. దయచేసి ఇది ఒక చరిత్ర. ఎందుకు చెప్తున్నానంటే, ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహబూబ్నగర్ జిల్లా పాలెం దగ్గర సేమ్ టు సేమ్ కర్నూలు దగ్గర నిన్నగాక మొన్న ఏ విధంగా అయితే బస్సు దగ్ధం జరిగిందో, అదేవిధంగా పాలెం దగ్గర కూడా ఆ రోజు అదే రకమైనటువంటి ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదానికి కర్నూలు దగ్గర జరిగినటువంటి ప్రమాదానికి పోల్చి చూసుకుంటే, ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఈరోజు ఉండేటటువంటి తెలుగుదేశం కూటమి ప్రభుత్వానికి తేడా ఏంటనేది మీకు స్పష్టంగా అర్థమవుతుంది. 2013 అక్టోబర్ 31 తెల్లవారుజామున 4 గంటలకి ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఫుల్లీ ఎయిర్ కండిషన్డ్ ఏదైతే కర్నూలు దగ్గర ప్రమాదానికి గురైందో సేమ్ అలాంటి బస్సే రోడ్డు డివైడర్కి ఢీకొట్టి డీజిల్ ట్యాంక్ పేలి దాదాపుగా 45 మంది సజీవ దహనం అయిపోయారండి. అందులో నుంచి తప్పించుకుంది కేవలం 5 మంది మాత్రమే. ఆ సమయంలో ప్రభుత్వం స్పందించినటువంటి విధానం మాత్రం అత్యంత హేయమైనటువంటి విధానం, అత్యంత నీచమైనటువంటి విధానం. బస్సు 4 గంటలకి తగలబడటం ప్రారంభిస్తే ఆ ఇంటిమేట్ చేస్తే ప్రభుత్వానికి 5:30కో 6కో కొంతమంది అధికారులు అక్కడికి వచ్చారు. సరే, ఎవరు ఏం చేయలేనటువంటి పరిస్థితి, ఎందుకంటే స్పాట్లోనే అది కూడా బ్లాస్ట్ అయిపోయింది. ఆ ప్రమాదాన్ని ఎవరు కూడా నిలువరించలేనటువంటి పరిస్థితి. కాకపోతే దానికి సంబంధించిన విచారణ అనేది అసలు జరగల. ఎవరైతే ఆ రోజు పాలెం బస్సులో మరణించారో 45 మంది, ఆ బాధిత కుటుంబాలు రోడ్డెక్కి ధర్నా చేయాల్సినటువంటి పరిస్థితి. చివరాఖరికి కోర్టు ఆ కేసుని సుమోటోగా స్వీకరించి విచారణ జరిపితే 6 సంవత్సరాలకి డ్రైవర్ని అరెస్ట్ చేశారు. అసలుకి ప్రమాదం ఎందుకు జరిగింది, ప్రమాదానికి కారణం ఏంటి అనేది ఇన్వెస్టిగేషన్లో 6 సంవత్సరాలు తేలల. ఇప్పటికీ తేలలేదు. బాధితులకి పరిహారం కూడా అందిందో లేదో కూడా తెలియదు. కొంతమంది విలేకరులు వెళ్ళి అప్పటి రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ గారిని ప్రశ్నిస్తే, ప్రమాదం జరిగిందండి, ఏం చేస్తాం, సహజంగా జరుగుతూ ఉంటాయి ప్రమాదాలు అన్నారు. నేను అప్పటి అధికార యంత్రాంగాన్ని కానీ అప్పటి ప్రభుత్వాన్ని కానీ నేనేమీ తక్కువ చేసి చూడట్లేదండి. స్పందించిన విధానం మాత్రం అత్యంత జుగుప్సాకరం. అదే ఈరోజు కర్నూలు బస్సు ప్రమాదం జరిగితే దాదాపుగా ఏకోజామున 3:20 అంటే అదే టైంలో జరిగింది. 4 గంటలకల్లా అధికార యంత్రాంగం మొత్తం స్పాట్కి వచ్చేసారండి. కలెక్టర్ గారు వచ్చారు, ఎస్వి గారు వచ్చారు. ఒక 10 నిమిషాలు అటో ఇటో డిఐజీ కోయ ప్రవీణ్ సార్ కూడా అక్కడికి వచ్చారు. ఫైరు అన్ని రకాలైనటువంటి అధికార యంత్రాంగం మొత్తం అక్కడికి వచ్చేసింది. ఉదయం 6 గంటలకల్లా ఎవరైతే తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధులు ఉన్నారో మొత్తం అక్కడికి వెళ్ళిపోయారు. ఎమ్మెల్యే వెళ్ళిపోయారు, మంత్రి వెళ్ళిపోయారు, రవాణా శాఖ మంత్రి. ఆయన రవాణా శాఖ మంత్రి 5 గంటలకల్లా స్పాట్కి వెళ్ళిపోయాడు. ఎంపీ గారు వచ్చారు. ప్రతి ఒక్కరూ అక్కడ ఉండి ఎవరైతే ఆ బాధిత కుటుంబ సభ్యులు ఉంటారో వాళ్ళు అక్కడికి వచ్చి రోధిస్తూ ఉంటే వాళ్ళకి ధైర్యం చెప్పారు. ఎవరైతే హాస్పిటల్లో వైద్యం చేయించుకుంటున్నారో వాళ్ళకి ధైర్యం చెప్పారు. ఆ బాధితులే ఆంధ్రప్రదేశ్ పోలీస్ యంత్రాంగాన్ని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ యంత్రాంగాన్ని అప్రిషియేట్ చేశారు. అద్భుతంగా చూసుకున్నారండి మమ్మల్ని, మాకు ధైర్యం చెప్పారు. నేను కూడా ఒక అధికారికి ఫోన్ చేశాను స్పాట్లో ఉన్నాడని తెలిసిన తర్వాత. ఆయన ఎంత బాధపడ్డాడంటే, నిజంగా కూడా కర్నూలు పోలీస్ యంత్రాంగానికి సెల్యూట్ చేయాలండి. వాళ్ళ కాళ్ళకి దండం పెట్టినా తప్పు లేదు. ఆ అధికారి ఒక మాట చెప్పాడండి, నాకే చాలా బాధేసింది. ఒక్క 20 మినిట్స్ టైం ఇచ్చి ఉంటే ఎంతో కొంత సేవ్ చేసి ఉండేవాళ్ళమి. మేము సేవ్ చేయలేకపోయామన్న బాధ మేము జీర్ణించుకోలేకపోతున్నాము. అందరం వచ్చేసాము. డిఐజీ గారు వచ్చారు, ఎస్వి గారు వచ్చారు, 5 మంది సర్కిల్ ఇన్స్పెక్టర్లు వచ్చారు, ఎస్ఐలు వచ్చారు, కావాల్సినంత మంది సిబ్బంది వచ్చారు. కానీ ప్రకృతి విపత్తు, అది దైవ నిర్ణయం. వాళ్ళు విశ్వ ప్రయత్నం చేశారంటండి. ట్రాఫిక్ క్లియర్ చేసుకొని 5 మినిట్స్లో ట్రాఫిక్ క్లియర్ చేసుకొని స్పాట్లోకి వచ్చేటప్పటికే
బస్సు తగలబడిపోయింది. వాళ్ళకి ఇంటిమేట్ చేసిన 15 మినిట్స్ కూడా పట్టలేదంటే వాళ్ళ స్పాట్కి రావడానికి. ఆ అధికారి నాకు స్పష్టంగా చెప్పాడు. పక్కనుండే వాళ్ళ చేత కూడా మాట్లాడించాడు. ఎంత మోటివేట్ చేసుకున్నా కానీ కనీసం మాకు మనస్తృప్తి కోసం అన్నా వాళ్ళు గాయాలతో అన్నా బయటకు తీసుకొచ్చి ట్రీట్మెంట్ చేయిస్తూ ఉండుంటే ఆ తర్వాత ఏదన్నా ఒకరిద్దరు చనిపోయినా బాధలేదు. కానీ 19 మంది శవాలను లోపల చూసి ఏడవాలనిపించిందండి మాకు. మా కుటుంబ సభ్యులు, మా కుటుంబానికి ఎంత నష్టం జరిగితే ఎంత బాధపడతామో ఆ విధంగా బాధ వచ్చిందండి అది చూడటంతో అని. ఆయన నిజంగా కూడా ఆయన మాటల్లో నాకే బాధేసింది. కానీ ఈ నీచ నికృష్టులు, ఈ వైఎస్ఆర్సీపీ నీచ నికృష్టులు, వీళ్ళకి అసలు మానవత్వం ఉందా, మనుషుల, నాకు అర్థం కావట్లేదు. బస్సు ప్రమాదానికి కారణం ఏంటి, ఎవరు ఆ బస్సును నడిపారు, వీళ్ళందరినీ కూడా 12:30 కల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. బస్సు ప్రమాదానికి అసలు కారణం ఏంటి, ఒక బాధ్యత లేని నీచ నికృష్టుడు, వాళ్ళ తల్లిదండ్రులు సరిగ్గా పెంపకం లేకపోతే వాడు అర్ధరాత్రి పూట తప్పదాగి రోడ్ల మీద తిరిగతా వాడు బండి పడేసి వాడు కూడా సస్తే ఆ బండి మీద బస్సు మనం ఊహించలేమండి. ఆ డ్రైవర్ పరిస్థితి ఏంటో కూడా మనకు తెలియదు, కనపడి ఉండదు. వర్షం వస్తూ ఉంది, మీకు అందరికీ తెలుసు, వైపర్ తిరుగుతూ ఉంటుంది. ఏదైనా గుంటలో నీళ్ళ లేకపోతే నీళ్ళు ఏమన్నా అక్కడ ఎత్తుపల్లాలు ఉన్నాయా అతను గమనించే లోపల దాని మీదకి వెళ్ళిపోయి ఉండొచ్చు. స్పాట్లో ఆ డ్రైవర్ని మనం క్వశ్చన్ చేస్తే అతను కూడా సమాధానం చెప్పలేనటువంటి పరిస్థితి. ఎవరూ ఊహించలేరు. స్పాట్లో వెంటనే కనపడి ఉంటుంది, బ్రేక్ అప్లై చేసే లోపల ఎక్కేసి ఉంటుంది. 120 స్పీడ్లో పోతారండి వాళ్ళు. సో ఏదైనా సరే బాధాకరం. కానీ ఈ వైఎస్ఆర్సీపీ నీచ నికృష్టులు ప్రజల పట్ల బాధ్యత ఉంటే ఏ విధంగా మాట్లాడాలండి? ఒరే తప్పతాగిన దారి తప్పిన కొజ్జనా కొడకలారా, రోడ్లు ఎక్క కాకండ్రా, మీరు తాగేదేదో మీ ఇళ్లలో తాగి సావండి. మీ జీవానికి ప్రజల ప్రాణాలు ఎందుకు తీస్తారు, అమాయకుల ప్రాణాలు ఎందుకు తీస్తారని హెచ్చరించాలి. సజ్జనార్ గారు అదే స్పష్టంగా చెప్పాడండి. తాగినోడు ఇంట్లో దూకి సావు, లేకపోతే ఎక్కడో ఒక్కడ సావు, కానీ రోడ్డు ఎక్కి మీరు చచ్చేది కాక మీ కుటుంబ సభ్యులకి శోకం. ఎవరైతే మీ వల్ల ప్రాణాలు పోతారో అమాయకులు, వాళ్ళ కుటుంబాలు శోకం. ఎంత నష్టం అంటే ఒక బాధ్యత లేని నీచ నికృష్టుడు. నేను మళ్ళీ అంటున్నాను, వాళ్ళ అమ్మ ఏదో ఏడుస్తూ ఉంది. నాకు నిజంగా చెప్పాలంటే ఆవిడని చూస్తే నాకు ఆశ్చర్యం వేసింది. కనీసం ఆ తల్లి మీద వాడికి ప్రేమ ఉన్నా కానీ, నా తల్లి నా కోసం ఎదురు చూస్తుంటుంది, నేను పోతే కానీ ఆ తల్లి అన్నం తినదు అని అనుకోని ఉంటే వాడు 9 గంటలకల్లా ఇంటికి పోయి తిని పడుకునేవాడు. అలాంటిది వాళ్ళు ఎలా పెంచారో అట్లాంటి ఎదవల్ని ఈ దేశాన్ని నాశనం చేయడం కోసమో ప్రాణాలు తీయటం కోసం ఏమన్నా కంటారో, అలా కన్న బిడ్డల్ని పందులుగా వదిలినట్టు దేశం మీద వదిలి పెడతారో. నేను ఎందుకంటే నాకు చాలా బాధ ఉందండి. ఆ తల్లి కూడా ఆ బిడ్డ పోగొట్టుకున్న బాధలో ఉండొచ్చు, కానీ కొంచెం ఉన్న బాధ్యత ఉండాలి కదా. నీ కన్న బిడ్డ సమాజాన్ని ఉద్ధరించాల్సిన అవసరం లేదు, కనీసం సమాజాన్ని నాశనం చేయకుండా ఉండాలని ఆ విధంగా పెంచాలి కదా. వదిలేసింది రోడ్డు మీదకి. వాడు తప్పతాగి ఆ పెట్రోల్ బంకులో ఆయన ఫీట్లన్నీ చేయటం, తర్వాత రోడ్డు మీదకి రావడం, రోడ్డు మీద స్కిడ్ అయి పడిపోవటం. బస్సు ప్రమాదవశాత్తు ఏ డ్రైవర్ కూడా తనను నమ్ముకొని బస్సులో ఎక్కిన వాళ్ళ ప్రాణాలు తీయాలనుకోడండి. ఏదో సమ్ మిస్టేక్ అయిపోయింది, ఎక్కిచ్చేశాడు. ఆ కారణాన్ని వైఎస్ఆర్సీపీ వాళ్ళు బట్టబయలు చేసి తాగి రోడ్డు ఎక్కకండ్రా అని చెప్పి ప్రజల్ని కొంచెం చైతన్యం చేయాల్సింది పోనిచ్చి బెల్ట్ షాపుల వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయి. ఎన్ని ప్రమాదాలు జరిగినాయండి ఆంధ్రప్రదేశ్లో? రోడ్డు ప్రమాదాలు దాదాపుగా 14 నెలల కాలంగా ఒకటో రెండో అయి ఉంటుంది అంతే. అంతకుముందు వైఎస్ఆర్సీపీ 5 ఏళ్ల పాలనలో రోజుకు ఒక బస్సు ప్రమాదం, అది కూడా అద్భుతమైనటువంటి సేఫ్టీ కలిగినటువంటి ఆర్టీసీ బస్సులు చక్రాలు ఊడిపోవటం, రోడ్డు మీద నుంచి పక్కకి వెళ్ళిపోవటం. ఎందుకని? బస్సులు మెయింటెనెన్స్ లేదు. ఒక ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైందంటే అది ఒక పెద్ద వార్త. అలాంటిది గత 5 ఏళ్లలో ఎన్ని చూడలేదు మనం. సిగ్గుండా వీళ్ళకి మాట్లాడేదానికి. ప్రజల్ని చైతన్యపరచండి అని చెప్పి పోలీసులు పదే పదే చెప్తుంటే ఆ సంఘటన జరిగిన తర్వాత అది వదిలేసి ఆ లక్ష్మీపురమో అక్కడ బెల్ట్ షాపులు ఉన్నాయి, ఆ బెల్ట్ షాపులో కొన్నట్టుగా మా దగ్గర ఆధారాలు లేవు, కానీ బెల్ట్ షాపుల వల్లే ఈ బస్సు ప్రమాదం జరిగింది. వక్రీకరించడం, సమస్యని
తప్పుదారి పట్టించడం, ప్రజల్ని చైతన్యపరచాల్సింది పోనిచ్చి ఇలాంటి నీచ నికృష్టుల వల్ల సమాజానికి చాలా నష్టం అండి. ఇప్పటికి కూడా చెప్తున్నాను, ఖచ్చితంగా ప్రభుత్వానికైతే మనం కృతజ్ఞత తెలియజేయాల్సిందే. వాళ్ళ కష్టం వాళ్ళు చేశారు. ఫలితం అనేది భగవంతుడి నిర్ణయం, మనం ఏం చేయలేము. అప్పటికే వాళ్ళు 10 నిమిషాల్లో వచ్చేటప్పటికే మొత్తం జరిగిపోయింది. కానీ ఇది తెలంగాణలో బయలుదేరి బెంగళూరుకి వెళ్ళే బస్సు. వాస్తవంగా చెప్పాలంటే రాష్ట్ర ప్రభుత్వం పూర్తి బాధ్యత తీసుకుంది. అటుపక్క నుంచి తెలంగాణ ప్రభుత్వం స్పందించింది, అటుపక్క నుంచి కర్ణాటక ప్రభుత్వం స్పందించండి. మీకు ఏదన్నా అవసరమైతే మా సిబ్బందిని పంపిస్తామంటే మన ప్రభుత్వం ఖచ్చితంగా చెప్పింది ఎలాంటి అవసరం లేదు, అన్నీ మేమే చూసుకుంటాం, జాగ్రత్తగా ఏ ప్రాంతానికి ఆ ప్రాంతానికి బాడీస్ పంపిస్తాము. క్షతగాత్రులకి మెరుగైన వైద్య సహాయం అందించారు. ఈరోజు ఈ 2 రాష్ట్రాల్లో, తెలంగాణలో కానీ కర్ణాటకలో కానీ, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఈజ్ గ్రేట్, ఆంధ్రప్రదేశ్ పోలీస్ ఈజ్ గ్రేట్. ఎందుకంటే పాళెం దుర్ఘటనతో కంపేర్ చేసుకుంటే మన పోలీసులు, మన రెవెన్యూ సిబ్బంది, మన అగ్నిమాపక సిబ్బంది స్పందించిన విధానం నిజంగా కూడా మనందరమే అప్రిషియేట్ చేయాలి. కానీ ఈ నీచ నికృష్టులు మాత్రం ఇలాగే మాట్లాడుతుంటారు. వీళ్ళు రోడ్డు ఎక్కితే చెప్పుతో కొట్టడం తప్ప వీళ్ళకి సరైన శిక్ష అయితే లేదండి. ఖచ్చితంగా వీళ్ళు మాట్లాడితే చెప్పుతో కొట్టండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.